నిన్న మరి నామినేషన్ స్క్రూటీలన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థి నాది, అలాగే 7గురు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ కూడా స్క్రూటినీలో క్లియర్ అవ్వడం జరిగింది. అయితే ఇవాళ నుంచి మేము క్యాంపెయిన్ మొదలుపెట్టాం. మొట్టమొదటిగా అనవరం నుంచి మొదలు పెడదాం అనుకుని ఇవాళ క్యాంపెయిన్ మొదలుపెట్టాం. ఇవాళ ఈ మీటింగ్ తర్వాత కూడా క్యాంపెయిన్ ఉంది. అయితే మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలనని, తర్వాత ఈ గత 10 సంవత్సరాల్లో వచ్చిన పరిపాలనని పోలుస్తూ కాంగ్రెస్లో చాలా బాగా జరిగింది పరిపాలన, అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేవి, అది ఇవాళ కనిపించట్లేదు అనే అభిప్రాయంలో కనిపిస్తున్నారు. అది మాకు చాలా హార్టనింగ్గా ఉంది. కాంగ్రెస్ రోజులే బాగున్నాయి అనేది కూడా పదే పదే చెప్తున్నారు. దానికి తగ్గట్టే కూడా మా మేనిఫెస్టోలో కూడా భావితరానికి ఏ విధంగా మనం పని చేయాలి, ఏ విధంగా మన రాష్ట్ర కోర్ ఇంట్రెస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కానీ ఏ విధంగా మనం ప్రయారిటీ ఇవ్వాలి, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం కూడా ఏ విధంగా మనం కార్యక్రమాలు చేయాలి అనేది కూడా నేషనల్ మేనిఫెస్టోలోని, రాష్ట్ర మేనిఫెస్టోలోని కూడా చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. దాన్ని కట్టుబడంతో అయితే ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారనే నమ్మకంతో మేము ఉన్నాం. ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గానికి మరి నీరుకొండ సత్యనారాయణ గారు చాలా అనుభవం ఉన్న నాయకులు, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే అలాగే మరి ప్రతిపాడు నియోజకవర్గంలో కదా ధర్నాలపాటి శ్రీను గారు లాంటి నాయకులు కూడా చాలా కట్టుబడితో, చాలా దీక్షతో ఉన్నారు. ఇటువంటి నాయకత్వంలో మేము తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి మంచి మన్నన పొందుతామనే నమ్మకం నాకు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా శ్రీ మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణ నేను పోటీ చేస్తున్నాను. మా టూర్లో ప్రజల్లో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాదులంతా కూడా మా ముందుకు వచ్చి ఎంతో ఆనందాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మీరు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరుంటే ఎంత బాగుండేది, మీరే మమ్మల్ని వదిలేసినట్టుగా చేసేసారు అన్న భావన వాళ్ళలో మాకు కలుగుతూ ఉంది. మేము మా మేనిఫెస్టో అయినటువంటి 9 వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెట్టామో అవన్నీ కూడా వాళ్ళకి వినిపిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. తప్పక మీకు కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అంచేత కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో మంచి మెజారిటీతోటి, మంచి ఒక రకమైనటువంటి స్టేజ్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ జెండా కనిపించబోతులోకి వాళ్ళందరూ ఊరుతూ మాకు చేతులు ఊపుతూ మమ్మల్ని అభినందించుతూ ఉన్నారు. ఆ పరిస్థితి మాకు కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించడం తప్పనిసరిగా ఉంటుందని ఆశాభావంతో ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న 50 మంది ప్రజానీకానికి కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మీరు గమనించి మాకు ఓటేసి అత్యధిక మెజారిటీలో మమ్మల్ని తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. Yes.